ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి 31 లోపు వృశ్చిక రాశి వారి జీవితంలో ఊహించని పెను ప్రమాదం పొంచి ఉంది. వృశ్చిక రాశి వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదం మంచుల వరకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 4 విషయాల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో అనుకోని పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఆ 4 విషయాలు ఏమిటి? వృశ్చిక రాశి వారి జీవితంలో పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏ విధంగా రాబోతోంది? మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం వృశ్చిక రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారు చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు డబ్బు, ఆస్తి, గౌరవాన్ని ఇష్టపడతారు. ఈ రాశి వారు తాము చేయాలనుకున్న పని విషయంలో కృత నిశ్చయంతో ఉంటారు. తలపెట్టిన కార్యం పూర్తయ్యేంత వరకు కూడా కష్టపడి శ్రమిస్తారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం అస్సలు వెనుకడరు. వీరు క్రమశిక్షణను ఎక్కువగా ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే ఈ యొక్క రాశి వారు ప్రతి పనిని హృదయపూర్వకంగా ఇష్టంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు. వీరు చాలా కష్టపడి వర్క్ చేస్తారు. ఈ కారణంగానే తమ వ్యక్తిగతంగానూ వ్యాపారంలోనూ అన్ని రకాల పనుల్లోనూ విజయాన్ని సాధిస్తారు. వీరు ప్రతి విషయంలోనూ కరెక్ట్గా ఉంటారు. అన్ని అంశాల్లో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాదు వీరు తమ పనిని నిర్ణీత టైంలో ఇన్ టైంలో పూర్తి చేస్తారు. ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు. అయితే ఈ రాశి వారిని ఆకర్షించడం అంత ఈజీ కాదు. వృశ్చిక రాశి వారు కొన్ని సాంప్రదాయవాద అభిప్రాయాలను కలిగి ఉంటారు. వారి భాగస్వామ్యానికి సంబంధించి వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాకే భాగస్వాములను కలుపుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి భాగస్వామికి లైఫ్ పార్ట్నర్కి పూర్తి స్వేచ్ఛని ఇవ్వరు. ఈ రాశి వారు చెడు అలవాట్లకు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. వీరి పిరికి స్వభావం కారణంగా కొత్త స్నేహితులను చేసుకోవడంలో వెనుకబడిపోతారు. ఒక్కోసారి అతిగా ఆలోచించడం వల్ల మానసికంగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఈ రాశి వారు చాలా మొండివారు కూడా. వృశ్చిక రాశి విద్యార్థులకు జనవరి నెల ఈ నెల మధ్యమ ఫలితాలను ఇస్తుంది. మీరు 100% కష్టపడి చదివినప్పటికీ మీకు సగమే ఫలితం లభిస్తుంది. ఉత్తమ విద్యను సాధించాలనుకుంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే గనక విద్యార్థులకు సంబంధించి ఈ టైం అనుకూలంగా ఉంది. ఈ టైంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలనేవి లాభిస్తాయి. కుటుంబ పరంగా చూసుకుంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఎదురవుతాయి. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య చిన్న చిన్న విషయాల్లో గొడవలు జరిగి అవి చినికి గాలివనిగా పెద్దవిగా మారే ఛాన్స్ ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వారితో వ్యవహరించేటప్పుడు ప్రేమపూర్వకంగా వ్యవహరించడం చాలా మంచిది. ఇక ఉద్యోగపరంగా వృశ్చిక రాశి వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. మీరు ఎంతో కాలంగా మీ యొక్క తోటి ఉద్యోగులతో మనస్పర్ధలతో ఉన్నట్లయితే గనక ఆ యొక్క మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి మీకు మీ తోటి సహోద్యోగులకు సత్సంబంధాలు చక్కటి రిలేషన్స్ అనేవి పెరుగుతాయి. అయితే కొన్ని ఫైల్స్ విషయంలో మాత్రం మీరు మీ తోటి ఉద్యోగులతో గొడవపడే సంఘటనలు ఎదురవ్వచ్చు, చెప్పలేమన్నమాట. అంతేకాకుండా మీ యొక్క చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మీ బాస్ మిమ్మల్ని దుర్భాషలాడే పరిస్థితులు ఏర్పడనున్నాయి. మీకు ఎంతో కాలంగా ఆర్థికపరమైన ఎదుగుదల కోసం ఆగిపోయిన ఇంక్రిమెంట్లు అన్నీ ఈ టైంలో వస్తాయి. మీరు ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మీకు ప్రమోషన్ వస్తుంది. మీ యొక్క తోటి ఉద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తించడం ద్వారా మీకు మీ తోటి ఉద్యోగులకు మధ్య చక్కటి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క కృషి పట్టుదల మిమ్మల్ని చాలా పై స్థాయికి చేరుస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి మధ్య వయస్సు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది. వ్యాపార విస్తరణలో భార్య వైపు బంధువుల యొక్క సహకారం లభిస్తుంది. కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. జనవరి మాసంలో వృశ్చిక రాశి వారికి కష్టాలు భయపెట్టినా కిందకు పడవేయవు.
ఈ నెలలో వీరికి అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. వృశ్చిక రాశి వారు ముఖ్యమైన సన్నివేశాల్లో మంచి సలహాదారులుగా రాణిస్తారు. కొన్ని విషయాల్లో వీరి సలహాలను పొందిన వారు వీరిని సర్వస్వముగా భావిస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. వీరికి జనవరి నెల ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధం ఉండదు. అంటే ఈ యొక్క రాశి వారికి జనవరి నెల స్టార్టింగ్ జీవితానికి ఆఫ్టర్ జీవితానికి చాలా సంబంధం అనేది అస్సలు ఉండదన్నమాట. చాలా వ్యత్యాసం ఉంటుందన్నమాట. అయితే ఆస్తుల విషయంలో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరిగి విసిగిపోయిన వృశ్చిక రాశి వారికి ఈ టైంలో పూర్వీకుల ఆస్తులు లాభిస్తాయి. అదేవిధంగా కోర్టు కేసులన్నీ తొలగిపోతాయి. చేనేత కార్మికులకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. తాము చేసే వృత్తిని గౌరవించడం ద్వారా సత్ఫలితాలను అందుకుంటారు. కళారంగంలోని క్రీడారంగంలోనూ కూడా వృశ్చిక రాశి వారు అద్భుత ఫలితాలను అందుకుంటారు. క్రీడారంగంలో జాతీయ అంతర్జాతీయ పోటీలకు అర్హులవుతారు. మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా పేరు ప్రఖ్యాతులను గడిస్తారు. కళారంగంలో ఉన్న ఆర్టిస్టులు, దర్శకులు, ప్రొడ్యూసర్లకు ఆర్థిక లాభాలు వరిస్తాయి. స్పాన్సర్ చేసిన సినిమాల్లో మంచి ప్రాఫిట్స్ను పొందుతారు. ఆర్టిస్టులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆర్టిస్టులకు కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. సినీ రంగంలో మీరు మీ ప్రతిభకు తగ్గట్టు మీ యొక్క ప్రతిభకు తగ్గటువంటి గుర్తింపును పొందుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. వృశ్చిక రాశి వ్యాపారస్తులకు జనవరి నెల మధ్యమ ఫలితాలను ఇస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ టైం అంత అనుకూలంగా లేదు. మీరు మరింత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. భాగస్వామి వ్యాపారం చేసేవారికి కూడా ఈ సమయం అంత అనుకూలంగా లేదు. మీకు మీ భాగస్వాములకు వ్యాపారంలో లావాదేవీల విషయంలో మనస్పర్ధలు ఏర్పడతాయి. భాగస్వామి వ్యాపారం చేసేవారు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులను సంపాదించడం చాలా మంచిది. వ్యక్తిగతంగా వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో భాగస్వాములు మిమ్మల్ని ముంచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు వ్యాపారం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మీకు వ్యాపారపరంగా పెను ప్రమాదం పొంచి ఉంది. ఒక్కసారిగా మీ స్థాయి దిగజారిపోయే పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ పార్ట్నర్స్ను గుడ్డిగా ప్రతి విషయంలోనూ అస్సలు నమ్మడం మంచిది కాదు. ఇకపోతే ఈ యొక్క రాశివారు రాజకీయ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఎక్కువ విమర్శలు అనేవి ఎదురవుతాయి. మీరు ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ, మీ ద్వారా ఎదుటివారు ఎన్ని లాభాలు పొందినప్పటికీ మిమ్మల్ని విమర్శిస్తారని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. మీరు చేసిన చిన్న తప్పును పెద్ద తప్పుగా భావించి మీపై విమర్శల వర్షం కురిపిస్తారని అంటున్నారు. ఇప్పటి వరకు మీరు చేసిన మంచి కార్యక్రమాలు అన్నింటినీ కూడా మరచిపోతారు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ సమయంలో మీపై వచ్చే విమర్శలను సానుకూలంగా ఎదుర్కోవడం మంచిది. ఈ టైంలో వృశ్చిక రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేవారు ఈ టైంలో మీ ప్రయాణాలను పోస్ట్ పోన్ వేసుకోవడం మంచిది. గ్రహ మార్పిడి మీకు అనుకూలంగా లేని కారణంగా మీరు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రయాణించినప్పటికీ అనుకోని విధంగా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అందువలన దూర ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు మీ పని చాలా నిదానంగా సాగుతూ ఉంటుంది. ఈ యొక్క టైంలో అనేది పని అయితే పూర్తవుతుంది, కానీ అది పూర్తవడానికి ఎంతో ఎక్కువ సమయం తీసుకుంటుంది. తద్వారా మీకు విసుగు, చిరాకు వస్తాయి. ఇకపోతే ఈ యొక్క రాశివారు వృశ్చిక రాశివారు మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం వృశ్చిక రాశి వారు నవగ్రహ పారాయణం చేయడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. వృశ్చిక రాశి స్త్రీలు నిత్యం విష్ణు సహస్ర నామాలను పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, వృశ్చిక రాశి వారి జీవితంలో పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏ విధంగా రాబోతోంది, వృశ్చిక రాశి వారి లైఫ్లో పెను మార్పులను చోటు చేసుకోబోతున్న ఆ విషయాలు ఏమిటి, మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం వృశ్చిక రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం చాలా క్లారిటీగా వివరంగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఈ వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ఇప్పటివరకు ఈ వీడియోని చూసినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్.